హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకులైపోయిన తర్వాత తన డిప్రెషన్ పోగొట్టుకోవడానికి ఈషా సెంటర్‌ని ఎందుకు ఎంచుకుందో తెలుసా? తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోలో సంచారి సాయి. ఈరోజు మనం కోయంబత్తూర్ దగ్గర ఉన్న ఈషా యోగా సెంటర్, అదే ఆదియోగి ధ్యాన మందిర్‌కి ఎలా వెళ్ళాలి? అక్కడ ఎలా రూమ్స్ తీసుకోవాలి? ఎలా స్టే చేయాలి? అక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అనేది నేను మీకు ఈ వీడియోలో చివరి వరకు చూపిస్తాను. చివరి వరకు వీడియోని మిస్ కాకుండా చూడండి. ఈషా యోగా సెంటర్ కోయంబత్తూర్‌కి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కోయంబత్తూర్‌కి రెగ్యులర్‌గా ట్రైన్స్ ఉంటాయి. నేను చీరాల నుంచి కోయంబత్తూర్‌కి డైరెక్ట్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను. చీరాలలో నైట్ బయలుదేరి మార్నింగ్ కల్లా నేను కోయంబత్తూర్ అయితే చేరుకున్నాను. కోయంబత్తూర్ చేరుకున్నాక నేను ఒక హోటల్ రూమ్ అయితే తీసుకున్నాను. నాకిక్కడ రూము 24 అవర్స్‌కి రూ. 1000 ఛార్జ్ చేశారు. రూమ్ అయితే బానే ఉంది, పర్లేదు. ఇంక నేనిక్కడ ఫ్రెష్ అయిపోయి రూమ్ తీసుకొని ఇక్కడి నుంచి కోయంబత్తూర్ గాంధీపురం బస్ స్టాండ్ అని ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి మనకి ఈషాకి బస్సులు అవైలబుల్‌గా ఉంటాయి. ఈ గాంధీపురం టౌన్ బస్ స్టాండ్‌కొచ్చిన తర్వాత 14 బస్సు ఉంటుందన్నమాట ఈషాకి. ఈ 14 బస్సు గాంధీపురం నుంచి డైరెక్ట్ ఈషా యోగా సెంటర్‌కి తీసుకెళ్తారు. ఈ బస్ మనకి టికెట్ వచ్చేసి ₹50 ఛార్జ్ చేస్తారు. పదండి ఈషాకెళ్దాం. మనమైతే ఈషా యోగా సెంటర్‌కి ఎంటర్ అయ్యాము ఇప్పుడే. ఇక్కడి నుంచి మనకి బస్ అయితే లోపలికెళ్తుంది. ఇక్కడ మనం మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఓన్ వెహికల్స్ లేదా క్యాబ్‌లో వస్తే మనం ఈషాకి ఎంటర్ అయిన తర్వాత ఆదియోగి స్టాచ్యూకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మనల్ని పార్కింగ్‌లో ఆపేస్తారు. కానీ ఈ టీఎన్ఆర్టీసీ బస్ ఎక్కడం వల్ల మనకొక బెనిఫిట్ ఏంటంటే, మనల్ని అరౌండ్ ఆ విగ్రహం చుట్టూ తిప్పుతూ డైరెక్ట్ ఆదియోగి ధ్యానలింగం ఉన్న దగ్గరికైతే మనల్ని తీసుకెళ్తారు. ఇది చాలా బెస్ట్ ఆప్షను. నేను ఈషాకి 2, 3 సార్లు మా ఫ్రెండ్స్ అందరితో కార్‌లో వచ్చాను గానీ, ఇలా బస్‌కి రావడం ఇదే ఫస్ట్ టైము. నాకైతే ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా అనిపించింది. మీరు గనక ఒకవేళ ఓన్ కార్‌లో వచ్చినా గూడా, ఆ కార్‌ని గాంధీపురం టౌన్ బస్ స్టాండ్ దగ్గర గాని, లేకపోతే మీరు స్టే చేసే హోటల్ రూమ్ దగ్గర గాని పెట్టేసి, చక్కగా బస్‌కు రండి. ₹50 అయినా గూడా ఆ బస్ అనేదేంటంటే, మనల్ని లోపలికి తీసుకెళ్ళి ఈ ఆదియోగి స్టాచ్యూ ఏదైతే ఉందో దాని చుట్టూ తిప్పుకుంటూ మనల్ని మెయిన్ గేట్ దగ్గరికి తీసుకెళ్తారు. నాకిది చాలా ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. చాలా బాగా నచ్చింది. కుదిరితే మీరు గూడా బస్‌కు రావడానికి ట్రై చేయండి. ఇక్కడ బస్ దిగిన తర్వాత ఇలా నడుచుకుంటూ వస్తున్నారు కదా అందరూ లెఫ్ట్‌కి. ఇలా నడుచుకుంటూ రాగానే ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ దగ్గరికి వచ్చేయచ్చు మనం. టెంపుల్ లోపల కూడా ఎంట్రన్స్ ఇదే అన్నమాట. మాక్సిమం అందరూ బస్సుకి రావడానికి ట్రై చేయండి. ఓన్ వెహికల్స్ అంటే కూడా చాలా అంటే చాలా లోపల తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ అలా ఉండదు. ఇదే ఈషా యొక్క మెయిన్ ఎంట్రన్స్. నా దర్శనం పూర్తయ్యేలోపు ఈషా విశేషాలేంటో తెలుసుకుందాం. ఈ ఈషా యోగా సెంటర్ అనేది సద్గురు జగ్గి వాసుదేవ్ గారు స్థాపించారు. ఇది కోయంబత్తూర్‌కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెలియంగిరి కొండల మధ్యలో ఈ యోగా కేంద్రం ఉంటుంది. ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధన కోసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చేవారికి ఇదొక ప్రముఖ స్థలంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ధ్యానలింగం. సద్గురు ప్రకారం ఇది సాధారణ శివలింగం కాదు. యోగ శాస్త్రంలో చెప్పబడిన 7 చక్రాల శక్తిని సంపూర్ణంగా ప్రతిష్ఠించిన ధ్యాన శక్తి కేంద్రంగా దీనిని వివరిస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకి సూర్యకుండ్, చంద్రకుండ్ అని 2 స్నానం చేసే తీర్థాలుంటాయి. సూర్యకుండ్ ప్రధానంగా పురుషుల కోసం ఏర్పాటు చేసిన తీర్థకుండం. ఇందులో పాదరస లింగం ప్రతిష్ఠించబడిందని ఈషా చెబుతుంది. ధ్యానలింగంలోకి వెళ్లే ముందు ఈ కుండలో స్నానం చేయడం ద్వారా శరీరం మరియు మనసు ధ్యానానికి అనుకూల పరిస్థితిలో వస్తుందని ఇక్కడ సాంప్రదాయం.
ఇక చంద్రకుండ్ గురించి మాట్లాడుకుంటే చంద్రకుండ్ మహిళల కోసం ఏర్పాటు చేసిన పవిత్ర తీర్థకుండం. ఇక్కడ కూడా పాదరసలింగం ప్రతిష్ఠించబడిందని ఈషా పేర్కొంటుంది. ధ్యానానికి ముందు ఆడవాళ్ళు కూడా ఇక్కడ స్నానం చేసి వెళ్ళిన తర్వాత ప్రశాంతత లభిస్తుందనేది ఇక్కడి భక్తుల నమ్మకం. ఇక మనం లింగభైరవి ఆలయం గురించి మాట్లాడుకుంటే ధ్యానలింగం పక్కనే ఉన్న ఈ లింగభైరవి ఆలయం 2010లో ప్రతిష్ఠించబడింది. ఈశా ప్రకారం లింగభైరవి దేవి స్త్రీ శక్తికి ప్రతీక. కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం కోసం భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా స్టార్ హీరోయిన్ సమంత మరియు డైరెక్టర్ రాజ్ నెడుమోరు వారి వివాహం ఇక్కడే జరిగింది. నేనైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. ఇక అక్కడి నుంచి మళ్ళీ మన మెయిన్ గేట్ దగ్గర నుంచి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి నేనైతే ఇలా ఎద్దుల బండి తీసుకున్నాను. ఇది వచ్చేసి మనిషికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. అక్కడ ఏదైతే చెప్పల కౌంటర్ ఉందో దాని పక్కనే మనకి ఈ బుల్ రైడ్ టికెట్ దొరుకుతుంది. ఇది నాకు 10 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. టెంపుల్ దగ్గర నుంచి స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్ళడానికి. మళ్ళీ అటు నుంచి ఇటు రావాలన్నా కూడా 10 రూపీస్ అనమాట. ఈషా యోగా సెంటర్కి చేరుకున్న వెంటనే అందరి దృష్టిని ఆకర్షించే ప్రధాన ఆకర్షణ ఈ 112 అడుగుల శివుని విగ్రహం. ఎత్తైన ఆదియోగిని శివుని ముఖ విగ్రహం. దీనిని యోగాకి ఆది గురువైన శివునికి అంకితం చేశారు. ఈ విగ్రహంలోని 112 అడుగుల ఎత్తు యోగా సాంప్రదాయంలో చెప్పబడిన మానవుడు తన అత్యున్నత స్థితిని చేరుకోవడానికి ఉన్న 112 మార్గాలను సూచిస్తుందని ఈషా వివరిస్తుంది. ఈ విగ్రహాన్ని 2017లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాశివరాత్రి సందర్భంగా ప్రజలకు అంకితం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారిన ఈ ఈషా సెంటర్కి ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. సాయంత్రం వేళ ఇక్కడ జరిగే లైట్ అండ్ షో, లేజర్ షో సందర్శకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. వెలుతురులు, సంగీతం, యోగ సందేశాలతో కూడిన ఈ ప్రదర్శన ఆదియోగి విగ్రహానికి మరింత అందాన్ని తీసుకొస్తుంది. కోయంబత్తూరు వెళ్లే ప్రతి పర్యాటకుడు, భక్తుడు, ఫోటోగ్రఫీ ప్రియుడు తప్పకుండా సందర్శించే ప్రదేశాల్లో ఆదియోగి ఒకటి. పగలు ప్రకృతి అందాలతో, రాత్రి లైటింగ్తో ఈ ప్రదేశం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. శివుడి మెడలో ఉన్న ఈ రుద్రాక్ష మాలని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అది ఎలాగో తెలుసుకోవాలంటే నేను చెప్తా వినండి. కలెక్ట్ చేసుకోవచ్చు అంటే మెయిన్ ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేస్తాం కదా. నెక్స్ట్ ఒక క్యాంటీన్ ఉంటుంది అనమాట. ఆ క్యాంటీన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే సూర్యకొండ ఉంటుంది అనమాట. సూర్యకొండకి ఇటు నడుచుకుంటే దారి ఒకటి ఉంటుంది, స్టెప్స్ ఒకటి ఉంటాయి అనమాట. మీరు స్టెప్స్ ఎక్కండి. స్టెప్స్ ఎక్కి అటు దిగేటప్పుడు ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర మీ డీటెయిల్స్ ఏదైతే ఉందో అవి మీరు ఫిల్ చేస్తే పర్ పర్సన్కి వచ్చేసి 4 రుద్రాక్షలు ఇస్తారనమాట. అవి వచ్చేసి ఇదిగో ఇలా ఉంటాయి. ఇవే అనమాట రుద్రాక్షలు. ఇలా 4 రుద్రాక్షలు ఇస్తారనమాట. ఈ 4 రుద్రాక్షలు ఒక్కొక్క పర్సన్కి ఫ్రీగా ఇస్తారనమాట. అవి మనం కలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఇక ధ్యాన మందిరం ఉంటుంది. తర్వాత లింగభైరవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ రెండు దర్శనం చేసుకున్న తర్వాత కరెక్ట్గా నంది స్టాచ్యూ ఉంటుంది కదా, నంది స్టాచ్యూ ఎదురే ధ్యాన మందిరం, దాని పక్కనే లింగభైరవి టెంపుల్ ఉంటుంది. తర్వాత సూర్యకుండలో వచ్చేసి మగవాళ్ళు స్నానం చేయడానికి ఉంటుంది. చంద్రకుండలో వచ్చేసి ఆడవాళ్ళు స్నానం చేయడానికి ఉంటుంది. మీరు ఒకవేళ సూర్యకుండ, చంద్రకుండలో స్నానం చేయాలనుకుంటే మీతో పాటు ఏమి తీసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక ఆరెంజ్ టైప్ క్లాతెస్ ఇస్తారనమాట. లోపల ఎంటర్ అయ్యి అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆరెంజ్ క్లాత్ కట్టుకొని మనం లోపల స్నానం చేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మన డ్రెస్ మనం వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ లేడీస్కి ఉంటుంది, జెంట్స్ ఉంటుంది. ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. ఇది ఈషా సెంటర్ యొక్క ఇన్ఫర్మేషన్. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏది కూడా టెంపుల్ టైప్ కాదనమాట. ఒక పీస్ఫుల్ మైండ్ కోసం జగజ్జీవన్ వాసు గారు క్రియేట్ చేశారనమాట ఇక్కడ. అది ఫ్రెండ్స్, మీరు కోయంబత్తూరులో ఉన్న ఈషా యోగా సెంటర్కి వెళ్ళదలుచుకుంటే, అదే ఆదియోగి ధ్యాన మందిరికి వెళ్ళదలుచుకుంటే మీకు ఇంకో 2 డేస్ ఎక్స్ట్రా ఉంటే ఊటీ కూడా ప్లాన్ చేసుకోండి. కోయంబత్తూరు నుంచి ఊటీ 90 కిలోమీటర్స్ రోడ్ ఉంటుంది. మీరు ఈషా, ఊటీ, కూనూర్ అనేది ఒక ట్రిప్లా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మీరు కొడైకెనాల్ వెళ్ళాలనుకుంటే మాత్రం దీనికి దానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. కొడైకెనాల్ వెళ్ళాలనుకుంటే మదురై, కొడైకెనాల్, పళని ఇదొక ట్రిప్గా ప్లాన్ చేసుకున్నాం. డివోషనల్ ప్లస్ నార్మల్ 2 కలిసి వస్తుంది. ఈషా, ఊటీ, కూనూర్ ఒక ట్రిప్ ఉంటుంది. కొడైకెనాల్, మదురై, పళని ఒక ట్రిప్ ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు ఈ 2 వేరువేరుగా ప్లాన్ చేసుకోండి. ఈషా, ఊటీ, కూనూర్ ట్రిప్ చేసుకోవాలనుకుంటే మీరు కోయంబత్తూర్ మెయిన్ బేస్గా పెట్టుకోండి. కొడైకెనాల్, మదురై, పళని పెట్టుకోవాలనుకుంటే మీరు దిండిగల్ మెయిన్ బేస్ పెట్టుకొని ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోండి. ఇంతటితో ఈషా యోగా సెంటర్ వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మరో కంటెంట్తో వస్తాను.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో సబ్స్క్రైబ్ చేయించండి. నేను మీ సోలో సంచారి సాయి.